ఏం జరిగిందయ్యా? ఏమి లేదండి, ఈయనకి చెప్పకుండా అరటి పండు ఒకటి తీసుకుని తిన్నానండి. దాని వేళ 25 రూపాయలు ఇవ్వమంటున్నాడండి. ఎవయ్యా అరటి పండు కలిసి 5 రూపాయలా? అవును. ఏమయ్యా ఆయన అడగండి అరటిపండు తిన్న తప్పునా కాదా? తప్పేనండి. తప్పేదే ఉంది. ఆయన 5 రూపాయలు ఇవ్వు. నా దగ్గర లేదండి. లేకపోతే నేను నీకు ఇస్తాను. ఇవ్వయ్యా, తర్వాత నాకు ఇద్దు గాని. మళ్ళీ నీకు ఎలాగండి ఇచ్చేది? అరే ఇమ్మయ్యా, నీకు తెలుసు తప్పు. నీకు ఆయన ఇవ్వాల్సింది 10గా? అవును. నీ సొమ్ము ఒకరికి, ఒకరి సొమ్ము నీకెందుకు? పెద్ద మనిషి ఇవ్వయ్యా, తీసుకో. కూర్చోతుంది. చూడు భాయ్, ఈ మేక వరది మందే. మంచి జాతి, మంచి మేక. చూడు, ఇప్పుడు మేము 5 రూపాయలు పెట్టుకునేమే అరటిపండు, దాని తాలూకు తోలు మీ మేక తినేసింది. ఇప్పుడు మాకు ఆ తోలు కావాలి. తోలు కావాలి? తీసుకోండి, ఏం కావాలని తీసుకోండి. ఆ తోలు మాకు అక్కలేదండి. మేము 5 రూపాయలు పెట్టుకున్న అరటిపండు తాలూకు తోలే మాకు కావాలి. ఇవ్వకపోతే నొప్పి లేకుండా నీ తోలు తీయవలసి ఉంటుంది. తోలు తీయకుండా ఉండేందుకు ఏం తీసుకుంటా? అరటి పండుగ ఏమి తీసుకున్నావు? 5 రూపాయలు. 50 రూపాయలు. ఏమి గాడ ఎండకు వచ్చావు? జాగ్రత్త, ఇచ్చేది లేదు. ఇవ్వకపోతే ఆ మేక నీ పీక 2 సఫా. ఎవరితో మాట్లాడు తెలుసుకో. చెప్పవాడా? ఈ జటగా బండి కోట ఎంతే పేటంతా హడల్. మర్యాదగా 50 రూపాయలు ఇవ్వు. నీ మర్యాద నా దగ్గర బతికిచ్చామే 50 మిగతా బతికే నా దగ్గర నాటకం. అన్యాయంగా 5 రూపాయలు గురు. వాడిగడికి ఎవడైనా సరే దుకాణం దగ్గర వస్తే 2 నయా పైసలు కంటే కూర్చొని అట్టుకుంటూ ఒక్కటికి నీ తోలు వచ్చేస్తుంది. జాగ్రత్త. నాటపడతావు తమ్ముడు. కమా ఇదిగో ఈ 5 నువ్వు తీసుకో. నాకెందుకు పాడు డబ్బు? పాడు డబ్బు కనుక నువ్వే పాడు చేయవయ్యా. తీసుకో, నాకు మాత్రం ఎందుకు? మా ఇంటికి పోతారా? మీ ఇంటికా? నువ్వు ఏం లేదు, నా పిల్లం సత్రంలో ఉంది. ఓ, అమ్మాయిని కూడా తీసుకెళ్దాం. నాకు ఉంది ఒకటి. ఇంటే కాదు. రండి బాబా, రండి చెల్లెమ్మా, రండి. అంజీ అంజీ ఇంచుకోవడం కాదే, మా బాబా మా చెల్లెమ్మ వచ్చారు. రండి, రండి. మా వాళ్ళు వస్తే ఖర్చు అఘోరిస్తారే, మీ వాళ్ళు వస్తే ఖర్చు కాదు. మా వాళ్ళు మీ వాళ్ళు తేడాగా మాట్లాడకే. ఆ వచ్చిన వాళ్ళని బట్టి మాట్లాడు. చూసావా ఎలా ఉన్నారో? రామలక్ష్మణ్ లాగా. సీతారాముల. అవును, నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరన్నావు కదా, మరి వీళ్ళెవరు? తోడబుడితేనే నా తోడబుట్టట, లేకపోతే లేదా? ఈ ప్రపంచంలో పుట్టిన ఆడవాళ్ళంతా నా చెల్లెలతో సమానం. అవును, అవును, ఉన్నది ఒకటే గతి కదా, మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ దగ్గర నీకెందుకే, అవన్నీ నేను తగ్గబెట్టుకుంటాను. లెక్కే చూసుకోవచ్చు సరిపోతుంది. అరే మీరు ఇంకెక్కడ నిలబడే ఉన్నారే? లేవండి ఇల్లు మీదే అనుకోండి. మాది అనుకుని మీ మీద భారంగా ఉంటావా బావగారు? ఏదైనా ఉద్యోగం చూసుకుని. ఉద్యోగం కావండి, మీరున్నారు, నేనున్నాను, ఈ ఊరు ఉంది, దాని తగిన మొదలు ఉంది. ముందు లోపలికి వెళ్ళండి. అమ్మా వెళ్ళండి.